సీఎం జగన్పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనాస్థలి పరిసర ప్రాంతాలను డ్రోన్తో రికార్డ్ చేశారు. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ సేకరించారు. దాడి ఘటనపై విజయవాడ సిపి కాంతిరాణా ఇప్పటికే ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. కేసు విచారణ మొత్తం టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. విజయవాడలో పర్యటన సందర్భంగా సీఎం జగన్పై దాడి జరగటం కలకలం సృష్టిస్తుంది. ఈ ఘటన పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం 6 బృందాలుగా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం 20 మంది సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలం దగ్గర ఉన్నాం. ఇదే స్థలంలో నిన్న రాత్రి సంఘటన జరిగింది. ఇక్కడ మనకు కనపడుతున్న ఈ దేవాలయం పక్కన ఉన్నటువంటి ఆ గోడ వెనుక నుంచి రాయి వచ్చింది అనేటువంటిది పోలీసులు భావిస్తున్నారు. ఈ రకంగానే దర్యాప్తు కొనసాగుతున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఎవరు వేశారు అనే దాని మీద ఇంకా సమాచారం అయితే తెలియలేదు. పోలీసులు ఇప్పటికే ప్రాంతాన్ని అంతటా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఇక్కడికి టాస్క్ ఫోర్స్ బృందాలు వచ్చి మొత్తం ఆరా తీస్తూ ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఇళ్లలో కూడా మొత్తం వాళ్ళని అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనపడ్డారా, లేదంటే ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరినన్నా చూశారా అనేటువంటి విషయాలని వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి నుంచి తెలుసుకుంటూ ఉన్నారు. దీంతో పాటు ఈరోజు ఒక కంప్లైంట్ అయితే మాజీ మంత్రి వెల్లంపల్లి స్టేట్మెంట్ తీసుకున్నారు. దాని ఆధారంగా ఇక్కడ సింగనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఏ సెక్షన్ల కింద నమోదు చేశారనేటువంటిది ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరినైనా చూశారా, ఎలా జరిగింది అనేటువంటి దాని మీదే పూర్తిగా కేంద్రీకరిస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే పోలీసులు ఇవ్వట్లేదు. దర్యాప్తు చేస్తున్నాము, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం అనేటువంటిది మాత్రమే సమాచారం చెప్తూ ఉన్నారు. మొత్తం మీద సీఎం ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తూ ప్రాథమిక సమాచారాన్ని, ప్రాథమిక నివేదికను ఈసీకి కూడా సమర్పించారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి గొడవలు కానీ, అదేవిధంగా దాడులు కానీ, వాటికి సంబంధించి పూర్తి స్థాయి పర్యవేక్షణ అంతా ఈసీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన నివేదికను ఇవ్వాలనేటువంటి ఈసీ కోరింది. విజయవాడ కమిషనర్ దానికి సంబంధించిన నివేదికను ఇచ్చారు. దీంతో పాటు ఈ సెల్ ఫోన్ టవర్ డంపుని కూడా పోలీసులు తీశారు. దాంట్లో సెల్ ఫోన్లకు సంబంధించిన డేటాని కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ జరుపుతూ ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే సీసీ కెమెరా విజువల్స్ని కూడా స్వాధీనం చేసుకొని వాటిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు, మరొక వైపు టాస్క్ ఫోర్స్, వీళ్ళంతా కలిసి డేటా విశ్లేషణ ఒకవైపు జరుగుతూ ఉంటే మరొక వైపు దానికి వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఆధారాలు, వీటన్నిటినీ తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీని ప్రకారంగా ఎవరైతే రాయి దాడి చేశారో వాళ్ళని పట్టుకుంటామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.